రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం దారుణమని, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు భూమిని కారుచౌకగా దారదత్తం చేయడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఎద్దేవా చేశారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల పిఆర్ భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కాకినాడ భావనారాయణ స్వామివారి భూములపై సిటీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పెదిరెడ్ల సత్యనారాయణ, కేశవర్పు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు నమస్కారం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా మీరు చెప్తున్నారు. దేవుడి భూములన్నా, దేవుడి మాన్యమన్నా, దేవుడు మీరే మరో దేవుడిలాగా ఈరోజు పిఠాపురం అవతారం ఎత్తారు. కానీ మీకు కోతగిరి పక్కన ఉన్న సర్పవరం భావనారాయణ స్వామి గుడి, గతంలో దేవస్థానం భూములన్నీ కూడా ఆయా ప్రజలకి హిందూ ధర్మరక్షణ కోసం ఎద్దునో లేదా పిల్లలకి అన్నదానం ఉద్యోగం ఉపయోగపడారు. ఈ రోజు కాకినాడ రూరల్లో భావనారాయణ స్వామి భూమి అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని వివిధ పత్రికల్లో వస్తున్నాయి. మరి దీన్ని నోరు పెద్దపరే. మీరు పక్కన స్పోర్ట్స్ కడతామని చెప్పారు, స్టేడియం, మరో పక్కకి వెళ్తామని చెప్పారు. అసలు దీని మీద మేము ఆ డిమాండ్ ఏంటంటే, నేను సంవత్సరం క్రితం కోరాను, ప్రత్యేక సిట్ వేయండి. భవనారాయణ స్వామి భూమి చాలా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, కబ్జా జరుగుతున్నారు. ఇప్పుడు పాలకులు గతంలో ఇప్పుడు అందరూ కూడా దాన్ని తినేస్తున్నారు. ఇంత విలువైన భూముల్ని దేవస్థానం అది ప్రభుత్వానికి దక్కాలంటే సిట్ వేసి ఎన్ని భూములు అన్యాక్రాంతమైనాయో పరిశీలన చేయండి. 22 నిషేధ ప్రాంతంలో ప్రత్యేక పెట్టినా మీరు నెంబర్ మార్చి ఆలయాధికారులు, ఈవోలు అందరూ ఏకమైపోయి మొత్తానికి దేవస్థానం భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారు. దీని మీద కూడా సోమవారం కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారు కలిసి ఇది ప్రత్యేక కార్యక్రమం చేయడం, లేకుంటే మాత్రం భవనారాయణ స్వామి గుడి ముందే రిలే నిరాహార దీక్షలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ భావించింది.